హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వైసీపీ యువ నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్ళేసి వీధి నాటకాన్ని ప్రదర్శించాడు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను, కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల మోతను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మోగించిందో, ప్రజల నడ్డి ఏ విధంగా విద్యుత్ ఛార్జీల భారంతో విరిచిందో, ఆ యువ నాయకుడు వీధి నాటకం రూపంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. మనం వివరాల్లోకి గన వెళ్తే, తిరుపతి సమన్వయకర్త వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గత 10 నెలల్లో విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా పెంచిందో, ప్రజల నడ్డి ఏ విధంగా విరుస్తున్నదో ఆయన వీధి నాటకం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని వినూతనంగా ఆయన విమర్శించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. విద్యుత్ ఛార్జీలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా పెంచాడు. ఎన్నికలకు ముందు నేను విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచను అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను పూర్తిగా తుంగలోకి దొక్కి 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై వేశాడు అని ఆ యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఇక్కడ మామూలుగా విమర్శించలేదు, ఆయన వీధి నాటకం రూపంలో ప్రజల మధ్యకి వెళ్ళేసి ప్రజల మధ్యలో వీధి నాటకాన్ని ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం జరిగింది. ప్రజల సమక్షాన ప్రజలందరూ చూస్తుండగా ప్రజల మధ్యలో వీధి నాటకం వేసి కూటమి ప్రభుత్వం చేసే తప్పులను ఆయన ఎత్తి చూపడం జరిగింది. చంద్రబాబు అంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అని ప్రజలకు ఆయన తెలియజేయటం జరిగింది. అసత్యాల చంద్రబాబు ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ అధికారంలోకి వచ్చాడో, ఆయన చెప్పిన మాటను ఏ విధంగా నిలబెట్టుకోలేదో వైసీపీ యువ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి గారు వినూతనంగా వీధి నాటకం రూపంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం జరిగింది. గతంలోనూ ఇదే విధంగా భూమన అభినయ్ రెడ్డి గారు వైసీపీ మహిళా కార్యకర్తలతో ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళేసి పీలేరు బస్ ఎక్కి ఉచిత బస్సు హామీ ఏమైంది అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని వీడియోల రూపంలో చూపిస్తూ వినూతనంగా ఆయన ప్రదర్శన చేయటం, కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో ఆయన ప్రశ్నించడం జరుగుతున్నది. భూమన అభినయ్ రెడ్డి గారు తిరుపతిని గత ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేశాడు. ఆయన తిరుపతిలో పారిశుద్ధ్యానికి ప్రధాన పీట వేశాడు, రోడ్లను విస్తరించాడు. తిరుపతికి ఆయన చేసిన డెవలప్మెంట్ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎవరూ చేయలేదు అంటే అది అతిశయోక్తి కానే కాదు. 2 సంవత్సరాలకు ముందు తిరుపతి ఎలా ఉండేదో, 2 సంవత్సరాల నుండి ఈ తిరుపతి ఎలా ఉందో భూమన అభినయ్ రెడ్డి గారు వేసిన కొత్త రోడ్లను చూసి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త భూమన అభినయ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా ఆయన ఆదర్శవంతంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే విధంగా ఆయన ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడో, ఏ విధంగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నాడో, ప్రభుత్వం ఇబ్బంది పడే రీతిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు చాలా చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా హర్షించదగ్గ విషయం. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలనే ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఇటువంటి నాయకుడు ప్రజల మధ్యలోకి వచ్చేసి ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నిస్తుంటే ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా భూమన అభినయ్ రెడ్డి గారికి తెలియజేస్తూ, వినూత్నమైన ప్రదర్శనలు ప్రజల ద్వారా ప్రజల యొక్క సహకారంతో మీరు ఇంకా కూడా మరెన్నో చేయాలి. ప్రభుత్వాన్ని ప్రజా అవసరాలకు అనుగుణంగా మీరు ప్రశ్నించాలి. ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు ముందుకెళ్ళాలి. మీకెంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అని భూమన అభినయ్ రెడ్డి గారిని అభినందిస్తూ జై హింద్.